ఇతరుల కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థించగలాలి. ఇతరుల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలండి. మన మట్టుకు మనం ప్రార్థన చేసుకోవడం కాదు. ఇతరుల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నాకు ప్రార్థన రాదు అని కాదు, ఇతరులను ప్రార్థనలో మనం క్షమించాలి. యాకోబు పత్రిక ఎందుకనగా ప్రభువైన యేసుక్రీస్తు తన సహోదరుడైన యాకోబు, తన సహోదరుడైన యేసుక్రీస్తుకు తన సహోదరుడు, తన అన్న లేకపోతే తమ్ముడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ పత్రిక ద్వారా ఆయన తెలియపరుస్తున్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. క్షమించాలి, ప్రార్థన చెయ్యాలి.